తెలుగు పంచాంగం పురాణాల ప్రకారం ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం అమావాస్య తర్వాత రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 29న క్రోధినామ సంవత్సరం ముగిసి మార్చి 30న కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు సంవత్సరాల్లో ఇది 39వది. విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడిదని, ఆయన గొప్ప సంగీత కళాకారుడని బ్రహ్మపురాణం ద్వారా తెలుస్తుంది. ఈయననే త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. కృతాయుగంలో గంధర్వుడిగా ఉన్న విశ్వావసుడు శాపం వలన త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. రామాయణంలో కబంధుడి ప్రస్తావన కూడా వస్తుంది. విశ్వావసుడికి శాపం ఎలా వచ్చింది తెలుసుకుందాం. బ్రహ్మపురాణంలో చెప్పిన విధంగా విశ్వావసు ఒక గంధర్వుడు, మంచి గాయకుడు, నృత్యకారుడు, సంగీత కళాకారుడు. అంతేకాదు ఈయన అన్ని విద్యలతో పాటు అందంగా కూడా ఉండడంతో అప్సరసలతో కలిసి జీవించేవాడు. ఈయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని పురాణాల్లో ఉంది. ఆధ్యాత్మిక వేత్తలు అలాగే పురాణాలు చెబుతున్నాయి. తనకి చావు లేదని తెలిసాక విశ్వావసు అహంకారిగా మారాడని, ఆ తరువాత ఇంద్రుడిపైనే దాడి చేశాడని, ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను తొడలను శరీరం నుంచి తీసివేయడంతో తల తొడలను లేకుండా వికృత రూపాన్ని పొందాడని బ్రహ్మపురాణంలో ఉంది. ఆ తర్వాత విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుని వేడుకున్నాడు. దాంతో ఇంద్రుడు అతనికి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చి శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వావసు కబంధుడై రాక్షసుడిగా జీవించసాగాడు. రామాయణంలో కబంధుడి పాత్ర కూడా ఉంది. రాక్షస అవతారంలో అడవుల్లో ఉండే కబంధుడు ఋషులను భయపెడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళ్ళాడు. జటాయు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు రామలక్ష్మణులు. వారికి కబంధుడు కనిపించాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరికి ఈ కబంధుడు దారి ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. కోపంతో రాముడు అతడి చేతులు నరికి వేశాడు. కబంధుడు తన చేతులు నరికి వేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరుతాడు. తన చేతికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు. రాముడు అలా చేయగానే కబంధుని రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటున్నారు. తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి? తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక మరో కథను కూడా చెప్పుకుంటారు. నారదుడు ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతాడు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువుని శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిస్తాడు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటారు. తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్న క్రోధినామ సంవత్సరంతో పోలిస్తే మార్చి 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వావసు సంవత్సరం ఎంతో మంచిదని చెబుతున్నారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ ఉగాది పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు.
అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరొక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.